హాయ్ అన్న, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇందిరమ్మ ఇండ్ల గురించి అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. హైదరాబాద్లో అయితే ఔటర్ రింగ్ రోడ్ ఏరియాలో ఇందిరమ్మ ఇండ్ల పథకం అయితే మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు కదా. మరి అది ఆ ఇందిరమ్మ ఇండ్లు ఎప్పుడు వస్తున్నాయి ఏంది అని చెప్పేసి ఎన్ని వస్తున్నాయి, కొన్ని వేల ఇందిరమ్మ ఇండ్లు అయితే కట్టబోతూ ఉన్నారు. మరి అది ఎవరు అర్హులు, ఎవరికి రాబోతుంది, ఎవరికి వస్తలేదని చెప్పేసి మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరైతే కట్ చేయకుండా పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది. హైదరాబాద్ మహానగర పరిధిలోని పేద వర్గాలకు సొంతింటి కళ నెరవేర్చే దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. క్యూఆర్ పరిధిలో నిర్మించే ఇందిరమ్మ ఇండ్ల ప్రజల పని ప్రదేశాలకు, ఉపాధి కేంద్రాలకు సమీపంలోనే ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. ఊరికి చివరన ఇల్లు నిర్మిస్తే లబ్ధిదారులు ఉపాధి కోల్పోయి ఆ ఇండ్లు నిరుపయోగంగా మారే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు. కాగా ఔటర్ రింగ్ రోడ్డు లోపల వివిధ ప్రభుత్వ శాఖల పరిధిలోని ఖాళీ స్థలాలను తక్షణమే గుర్తించి ఆ గృహ నిర్మాణానికి సేకరించాలని సూచించారు. ఈ ప్రాజెక్టు కింద నిర్మించే ఒక్క ప్లాటు దాదాపు 528 చదరపు అడుగుల విస్తీర్ణంలో, అనగా 400 చదరపు అడుగుల కార్పొరేట్ ఏరియాలో ఉండనుంది. ఒక్కో ఇంటి నిర్మాణ వ్యయం రూపాయలు 11 లక్షలకు కాగా ల్యాండ్ కాస్ట్ను పూర్తిగా ప్రభుత్వమే భరిస్తూ రూపాయలు 5 లక్షల సబ్సిడీని అందిస్తోంది. మిగిలిన రూపాయలు 6 లక్షల లబ్ధిదారుడికి వాటాగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే స్థలాల సేకరణ ప్రక్రియను వేగవంతం చేసి ఇళ్ల నిర్మాణ పనులనైతే త్వరగా పట్టలెక్కించాలని అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. చూసిరు కదా, మన తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఏం చెప్తుందంటే, ఎక్కడైతే ఇప్పుడు మన హైదరాబాద్ సర్కిల్లో మొత్తం ఇందిరమ్మ ఇండ్లు నిర్మించడానికి అయితే ప్రభుత్వం ఆల్రెడీ ప్రకటించింది. కాకపోతే ఇప్పుడు గృహ నిర్మాణానికి స్థలం అయితే సేకరణ జరుగుతుందని చెప్పి మనం గత వీడియోలో కూడా చెప్పాం కదా. ప్రస్తుతం కూడా ఇప్పుడు అదే నడుస్తుంది. అయితే కొందరు అధికారులు అన్నారంట, ఊరి చివర్లో అయితే ఏదైతే ఇందిరమ్మ ఇండ్లు కట్టి ఇస్తే చాలామంది ఉపాధి కోల్పోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మన ఇటు ఔటర్ రింగ్ రోడ్ ఏరియాలో మన అధికారిక ఏదైతే మన తెలంగాణ ఆఫీసులు కావచ్చు, తెలంగాణ ఇటు ఔటర్ రింగ్ రోడ్ అంటే సిటీ ఏరియా సైడ్ కాబట్టి సైడ్ ఉంటే ఎవరికైనా పని చేసుకోవచ్చు. సిటీ దగ్గర ఉంటే అటు ఊరు చివరిలో ఉంటే దూరం అయిపోతుంది, ఉపాధి కూడా కోల్పోతారని చెప్పేసి మన తెలంగాణ ప్రభుత్వం అయితే దాన్ని పరిశీలించి, లేదు ఇక్కడనే మన ఏదైతే మన సిటీ ఏరియాలో ఔటర్ రింగ్ రోడ్ ఏరియాలో ఇక్కడనే తెలంగాణ అధికారిక ఆఫీసులు ఏదైతే ఉన్నాయో ఆ సర్కిల్నే చూసి అక్కడనే నిర్మించాలని చెప్పేసి అయితే డిసైడ్ అవుతున్నారు. ఆల్రెడీ జరుగుతుందంట. ఇటు దగ్గరలోనే ఉంటే, సిటీ దగ్గరలో ఉంటేనే చాలామందికి పని చేసుకోవడానికి కూడా పనులు దొరుకుతాయి. అటు ఎక్కడనో పోతే పనులకు దొరికాయి, ప్లస్ పనులకు రావడం కూడా ఇబ్బంది అవుతుందని చెప్పేసి మన తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది. సో ఈ వీడియో ఎట్లా అనిపిస్తుంది అనేది అయితే మీరైతే కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం అయితే నెక్స్ట్ వీడియోలో కలుస్తానండి. ఇంకా ఇటువంటి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. బాయ్. జై తెలంగాణ.